సో వెల్కమ్ టు దిస్ ఛానల్. ఇంక నుంచి అయితే రెగ్యులర్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. బట్ యూనో నేను చాలా లేజీ కాబట్టి నేను వీడియోలు ఏం పెట్టను. నేను ఇంకా నుంచి ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ కూడా పెడదాం అనుకుంటున్నా. బికాస్ ఐ వాంట్ రీచ్. బికాస్ ఎందుకంటే ఐమ్ రియల్లీ స్కేర్డ్. ఎందుకంటే పీపుల్ నన్ను జడ్జ్ చేస్తారని సమ్ అసలు రీజన్స్. బట్ ఇట్లాంటి బియాండ్ ఫస్ట్ స్టెప్ ఎప్పుడు తీసుకోలేదు నేను. సో ఫర్ ద పాస్ట్ 2 years నేను చాలా చాలా వర్క్ చేశా. బట్ అది చాలా వర్క్ కాదు. బట్ చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేశాను. 2 years బ్యాక్ ఐ హావ్ నో డ్రీమ్, నో ఏం, అసలు ఏమీ లేదు. లైఫ్ అంటే ఏంటో తెలియదు, ఒక హోప్ లేదు, ఒక ఇంట్రెస్ట్ లేదు, దేని మీద నథింగ్. ఒక డిప్రెస్ స్టేట్లో ఉండేవాడు. అండ్ దెన్ ఒకరోజు నా డ్రీమ్ ఏంటో ఫిక్స్ అయిపోయాను. అండ్ అది నేను ఇప్పుడు ఓపెన్గా రివీల్ చేస్తున్నాను. వాడి మా చుట్టాలందరికీ తెలుసు. ఒక డెమో అయితే ఇచ్చా, అందరికి దెబ్బకి బుర్ర పోయింది. ఒరే కాదు, చదువుకోరా, ఏజ్ చదువుకోవాలి. ఓకే, అది గ్రేట్ థింగే. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి అర్థం కావట్లేదు. సో మీకన్నా అర్థం అవుద్దని నేను అనుకుంటున్నా. సో మీకు అర్థమయ్యేదాకా నేను వీడియోలు పెడతానే ఉంటాను. మై డ్రీమ్ ఈస్ ఐ ఆమ్ గోయింగ్ టు బికమ్ ఎ మిలియనీర్. యా, కోట్లు సంపాదించాలి మనం కష్టపడి. అది చేసి ఇది చేసి 50,000 60,000 2 లక్షలు నాకు సరిపోవు. నెలకి 10 లక్షలు కావాలి. అండ్ ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ మనీ. నేను చాలా థింగ్స్ మనీ గురించి నేర్చుకున్నాను. హ్యూమన్ నేచర్ గురించి, హ్యూమన్ ప్రిన్సిపల్స్ గురించి, డబ్బు ఎలా పనిచేస్తుంది, లైక్ ఏంటి స్ట్రగుల్, ఏంటి లైఫ్ సైకిల్, ఏంటి బర్త్, ఏంటి డెత్, ఏంటి వీటి గురించి ఒకదాని తర్వాత ఒకటి. అండ్ మెయిన్గా లవ్ గురించి. సో లవ్ గురించి అయితే ఫస్ట్ టాపిక్ కవర్ చేస్తా, హ్యూమన్ వాల్యూస్. అండ్ దెన్ మనీ గురించి కవర్ చేస్తా. దెన్ మనీ ఎలా వర్క్ అవుతుంది, ఎలా హ్యూమన్స్ డిఫరెన్షియేట్ అవుతున్నారు, హ్యూమన్స్ మధ్యన ఉన్న తేడా ఏంటి, వీటిలన్నిటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో తోటకూర అమ్ముకున్న డబ్బులు వస్తుంది. ఖాళీగా ఉన్న నాకు బోర్ కొట్టేసింది. రూపాయి సంపాదించట్లేదు. నథింగ్, జస్ట్ లైక్ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తానే ఉన్నారు, రూపాయి సంపాదించలేదు. బట్ ఐ డోంట్ కేర్. నాకు 21 years old. యా, 21 years old అయితే యా, నేను 21 years old అండ్ నాకు 24 వచ్చేలోగా బికమ్ ఎ మిలియనీర్ అండ్ దాట్స్ మై డ్రీమ్. ఇంకా 3 years మాత్రమే ఉంది. ఓకే, అందరికీ అదే చెప్తా, 24 వచ్చేలోగా అవ్వాలి. నో నో నో, అయిపోయాక, ఈ వర్క్ అయిపోయాక దాని మీద పెట్టుకో. బట్ ఐ క్యాన్ ఫోకస్. నా ఏం ఫోకస్ అన్ని దాని మీదే ఉంటాయి. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ వర్క్ దట్ మేక్స్ మీ హ్యాపీ. దీని గురించి కూడా డిస్కస్ చేస్తాను. దెన్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఖాళీగా ఉండి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏం పెట్టుకో, ట్రై చేయి, కష్టపడు. ఓకే, వర్క్అవుట్ అవ్వదు, బట్ వీ హ్యావ్ టు మేక్ థింగ్స్ వర్క్అవుట్, రైట్? యా, సో వీటిలన్నిటి గురించి డీప్గా అయితే డిస్కస్ చేస్తా. నా ఏం తెలుసు కదా, ఐ వుడ్ బికమ్ ఎ మిలియనర్. చాలా కాంప్లికేటెడ్. ప్రతి ఒక్కరు 50,000 60,000 వేల కోసం కష్టపడతారు. అలాంటిది నేను కోట్లు ఎలా సంపాదిస్తా, అది కూడా ఈ ప్రెసెంట్ మార్కెట్. సింపుల్ లాజిక్. ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అండ్ ఐ నో ఐమ్ గోనా బికమ్ దట్. అండ్ ఇంకొక సేయింగ్ అయితే ఉంటుంది, నీ ఎయిమ్, నీ గోల్స్ ఎప్పుడు ఓపెన్ గా పక్కలకు చెప్పకూడదు అని. నేను ఇలా పబ్లిక్ చెప్పేస్తున్నాను అందరికి. సో అలా చెప్పకూడదు అని ఎందుకంటారు తెలుసా? సైకాలజీలో నువ్వు ఎప్పుడైతే నీ ఎయిమ్ కానీ గోల్స్ కానీ పక్కలతో వెళ్ళి చెప్తావో, నీ బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆ వర్క్ నేను చేసేసాను అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఆ వర్క్ మీద నువ్వు ఫోకస్ పెట్టలేవు. ఆ వర్క్ ఎప్పటికీ అవ్వదు. అందుకే చెప్పకూడదు అంటారు. ఇదేమి పవర్ కాదు, ఏ దిక్కుమాలిన మోటివేషన్ స్పీచ్లనే ఉంటాయి, ఇవన్నీ వేస్ట్. సో జాయిన్ మీ ఇన్ ద జర్నీ మ్యాన్. నేను ప్రతిరోజు రీల్స్ పెడతా, షార్ట్స్ పెడతా, నా లైఫ్ రొటీన్ పెడతా అంటిల్ ఐ బికమ్ ఎ మిలియనీర్. ఒకవేళ కనుక నేను కనుక అయితే, ఒకవేళ నేను ఖచ్చితంగా అవుతా. ఐ నో దట్. నేను నేర్చుకునే మీకు చెప్తాను, ఏమేం చేయాలో కూడా చెప్తాను. ఒకవేళ కాదు, ఐఎమ్ గోనా డూ దాట్ ఆఫ్టర్ బికమింగ్ రిచ్ అండ్ ఐఎమ్ గోనా గైడ్ యూ. సో ముందే సబ్స్క్రైబ్ చేసుకో మ్యాన్. తర్వాత 1 million రీచ్ అయిపోయాక నో వన్ కెన్ స్టాప్ మీ. ఓకే, ఇన్స్టాగ్రామ్లో ఫాలో నీ ఇష్టం.